సర్కార్ ఆసుపత్రిలో సదుపాయాలంటే కాస్త ప్రజలు పెదవి విరుపుంటుంది. కానీ విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రిని ఇప్పుడు ఎవరైనా చూస్తే ఇది నిజంగానే గవర్నమెంట్ హాస్పిటలా అని ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఓపీ సెంటర్కు కూడా ఏసీ సదుపాయం అధికారులు కల్పించారు. వైద్యం కోసం వచ్చిన వారు సదుపాయాలను చూసి ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి అంటే సహజంగా పేదలు మధ్యతరగతి వర్గీయులు వస్తుంటారు. ఎంతో దూరం నుంచి వచ్చిన తర్వాత అక్కడ నిలబడడానికి కనీసం కూర్చోవడానికి సదుపాయం లేక ఇబ్బందులు పడటం కనిపిస్తుంది. కానీ ఇటీవల విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రిలో పూర్తిగా సదుపాయాలు మారాయి. ఆసుపత్రి ఆవరణలోని అన్ని ప్రాంతాల్లో రోగుల బంధువులు బస చేయడానికి, వెయిట్ చేయడానికి అవసరమైన రీతిలో ఏర్పాట్లు చేస్తారు. రోగులు ఎలాంటి ఇబ్బంది లేకుండా వైద్యం పొందుతున్నారు. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా కేజీహెచ్ను అభివృద్ధి చేసినట్లు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. ద బెస్ట్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఏదైతే ఈ రోజుల్లో మనం అనుకుంటా ఉన్నామో ఆ వాటికి ధీటుగా ఈ కేజీహెచ్ అనేది ఈరోజు ఇప్పుడేమో అప్డేటెడ్ అయ్యింది. ప్రతి దాంట్లో కూడా రీవ్యాంప్ చెందింది. ఆసుపత్రిలోని వివిధ విభాగాల్లో అత్యవసర మరమ్మతులతో పాటు ఆసుపత్రి ఆవరణలో కూడా పనులు చేసినట్లు కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. టోటల్గా ఇక్కడ మోడర్నైజ్డ్ ఓపీ టికెట్ బ్లాకు ప్లస్ ఇంటరాక్టివ్ పెట్టాము మైక్ ద్వారా. అండ్ ఇది కేవలము వృద్ధులకి, పిల్లలకి, అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్కి. సో సామాజికంగా ఆలోచించి ఈ విధంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పూర్తిగా మోడర్నైజ్డ్ అండ్ ఎయిర్ కండిషన్స్. ఏపీ ప్రభుత్వం విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యతనిచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రులను పూర్తిగా మార్చాలని ఈ తరహా అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి విడుదల రజని పేర్కొన్నారు. అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే జగనన్న ప్రభుత్వంలో అన్ని చోట్ల కూడా ఈ సంస్కరణలు, నాడు నేడు అభివృద్ధి, ఈ యొక్క ఒరవడి అనేది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని హాస్పిటల్స్లో ఈ యొక్క విధంగా ముందుకు వెళ్తుంది. కాబట్టి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముఖ్యమంత్రి గారు అడుగులు వేస్తున్నారు. అందరి మద్దతుతో ఖచ్చితంగా మనం సాధించుకుంటాం. గతంలో కంటే కేజీహెచ్ ఆసుపత్రిలో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నట్లు వైద్యం కోసం వచ్చిన వారు అంటున్నారు. రోగులకు ఇబ్బంది లేకుండా సదుపాయం కల్పించారని పేర్కొంటున్నారు. ముందైతే ఓపీ చాలా ఇబ్బందిగా ఉండేది, కానీ ఇప్పుడైతే చాలా కంఫర్టబుల్గా, సౌకర్యంగా ఉంది. చాలా బాగుంది. లేడీస్కి వేరేగా, జెంట్స్కి వేరేగా, చిన్నపిల్లలకి వేరేగా, ప్రెగ్నెన్సీ లేడీస్కి వేరేగా చాలా బాగుంది. ఒకప్పుడు ఫీమేల్కి మెయిల్కి ఒకే దగ్గర ఉండేది. ఫీమేల్స్ చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అందులో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి, ప్రెగ్నెంట్ ఉమెన్కి చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. కానీ ఫస్ట్ టైం ఈ కేజీహెచ్ చాలా డెవలప్ అయింది. 100 ఏళ్ల చరిత్ర కల కింగ్ జార్జ్ ఆసుపత్రిలో అసౌకర్యాల కారణంగా గత కొన్నేళ్లుగా ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ప్రభుత్వం శ్రద్ధ చూపడంతో పూర్తిగా కార్పొరేట్ ఆసుపత్రి మాదిరిగా సౌకర్యాలు లభించాయి.